ఇన్వైట్ చేశారు. సో ప్రమిళ మేడం, ఎర్రగుంట్ల ప్రమిళ గారు. సో ఆమె కూడా మనం కంగ్రాచులేట్ చేద్దాం. సో మీ అందరూ బిగ్ క్లాప్స్ తో సో వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ ఆన్ సేమ్ షాప్ ఫ్యామిలీ టు ప్రమిళ మేడం. సో డీడీ క్లోజ్ చేసిన వాళ్ళ అప్లయన్స్ డి శ్రీనివాస్ గారికి అండ్ ప్రమిళ మేడం కి క్లోజ్ చేసినందుకు, అండ్ అదేవిధంగా వాళ్ళ అమ్మగారికి, అండ్ సపోర్ట్ చేసిన మహాలక్ష్మి గారికి, వాసుమల్ల రాజు సార్కి, అండ్ సంజయ్ రాయ్ మేడంకి, వీళ్ళందరూ కూడా ఒకసారి బిగ్ క్లాప్స్ తో కంగ్రాచులేషన్ చేద్దాం. బిగ్ క్లాప్స్ ఉంటారు సార్. Congratulations and celebration when I tell everyone that you're in love with me. సో రైట్, ఇలా డీడీ క్లోజ్ చేసిన వెంటనే ఇలా జూమ్ లో కూడా ఇన్వైట్ చేస్తే వాళ్ళతో మాట్లాడే ఛాన్స్ కూడా ఇస్తూ ఉంటాను. సో ప్రమిళ మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. సో మీతో మాట్లాడించబోయే ముందు మీ అప్లయన్స్ కూడా మాట్లాడిస్తారు. ఒక్కొక్కరు కూడా వారి యొక్క ఫీలింగ్ కూడా షేర్ చేస్తారు. సో వెల్కమ్ అండి. ఫస్ట్ సంజయ్ రాయ్ మేడం వెల్కమ్. ప్రమిళ మేడం, మరి ఎలా డీడీ క్లోజ్ చేశారు ఏంటి అనేది మీ ఫీలింగ్ షేర్ చేయండి. సంజయ్ మేడం. సో రైట్, వాసుమల్ల రాజు గారు వెల్కమ్. సంజయ్ రాయ్ మేడం మాట్లాడండి. మాగుర్జీ, గుడ్ మార్నింగ్ మాగుర్జీ. థ్యాంక్ యూ సో మచ్ మాగుర్జీ, ఇంత మంచి అవకాశం కల్పించినందుకు. మాగుర్జీ కంగ్రాచులేషన్స్ మహాలక్ష్మి మేడం కి, శ్రీనివాస్ సార్ కి. ఎక్సలెంట్ గా నిన్న మన ఫంక్షన్ కి మనుషులు తెచ్చుకున్నారు మాగుర్జీ. మనుషుల నుంచి ఇప్పుడు లేడీస్ క్లోజింగ్ అనేది జరుగుతున్నది. మంచి డ్రీమర్ మాగలరు అనమాట. 100% విత్ ఇన్ షార్ట్ టైమ్ లో మంచి సక్సెస్ అనేది తీస్తారు మా గురించి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ అండ్ వెల్కమ్ టు ద ప్రమిళ మేడం, అవర్ సేఫ్ షాప్ ఫ్యామిలీ. సో మచ్ మా గురించి ఇంత మంచి అవకాశం. గాడ్ బ్లెస్ మేడం, గాడ్ బ్లెస్. నెక్స్ట్ వాసుమల్ల రాజు గారు. నెక్స్ట్ ధర్నాస్ రవి సార్ అండ్ జ్యోతి మేడం, మీరు కూడా కంగ్రాట్ చెప్పొచ్చు మీ డౌన్ లైన్ అతను వాళ్ళు. ధర్నాస్ రవి గారు. జయహో మాజీ, గుడ్ మార్నింగ్ మాజీ. ఖచ్చితంగా మాజీ కంగ్రాచులేషన్ మేడం గారు. ఖచ్చితంగా మేము కూడా ఈ రోజు 2 డీడీలు క్లోజ్ చేస్తాం మాజీ. ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకుంటే ఖచ్చితంగా 1-2 సంవత్సరాలు డైమండ్ అవుతాం మాజీ. థ్యాంక్ యూ మాజీ. కంగ్రాచులేషన్స్ మేడం మీకు. అండ్ కంటిన్యూగా ప్రయత్నించడం వల్ల ఎలా ఫలితం వస్తుంది అనేది మిమ్మల్ని చూసి కూడా ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఇప్పుడు కూడా వచ్చి ఏజ్ లో కూడా మంచి డ్రీమ్ పెట్టుకొని చేస్తున్నారు. ఖచ్చితంగా డైమండ్ అవుతారు. ప్రమిళ గారు, వీళ్ళందరూ మీ అప్లయన్స్ అనమాట. రవి సార్ పెయింట్ మేస్త్రి, అతను కూడా వచ్చి మీకు సపోర్ట్ చేస్తాడు వారానికి 1 రోజు. జ్యోతి మేడం, ఆమె కూడా వచ్చి మీకు వారానికి 1 రోజు వచ్చి మీకు సపోర్ట్ చేస్తారు. ప్రమిళ మేడం, ఓకే. సో నెక్స్ట్ వాసుమల్ల రాజు గారు. ఎలీషా గారు. ఎలీషా సార్. నెక్స్ట్ దుర్గా మేడం. గుడ్ మార్నింగ్ గురుజీ. చెప్పండి. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ సార్. గురుజీ, నాకైతే ఆ డైమండ్ వీడియో చూస్తే వాళ్ళిద్దరూ ఆ సింహాసనం మీద కూర్చున్నారు, ఆ గుర్రాలు ఉన్న సింహాసనం మీద. నాకు మైండ్ పోయింది గురుజీ. అట్ట ఉంటే లైఫ్ లో ఒక్కసారన్నా అట్ట ఎక్కాలి గురుజీ. నాకు అసలు మైండ్ పోయింది. అంత ఫంక్షన్ నిజంగా వాళ్ళు నిజంగా పెళ్లికి పిలిస్తే అంతమంది రారు గురుజీ. ఏదో 200 మంది 300 మంది వస్తారు, కానీ గ్రేట్ గురి. వాళ్ళు చాలా అదృష్టవంతులు గురించి. అంత మందిలో వాళ్ళు పెళ్లి చేసుకున్నట్టే జరిగింది. నాకు బాగా ఆతృతగా ఉంది, ఎప్పుడు అట్లా చేసుకుందామని. బాగా ఆత్రంగా ఉంటే త్వరగా డైమండ్ అవ్వాలి. డైమండ్ చేస్తారు. ఎస్ గురుజీ, నిజంగా మనకు పెళ్లికి పిలిస్తే అంతమంది ఆడొస్తారు గురుజీ. 200 మంది 300 మంది వస్తారు. అంత స్టేజ్ చేసి అంత గ్రాండ్ గా చేయాలంటే బేభత్సమైన ఖర్చు అయితే మనకైతే. సుమారు ఆ ఫంక్షన్ కోసమే ఆల్మోస్ట్ అంటే 8,000 మంది వస్తారండి. 4,000 మంది దాకా సుమారు వస్తారు. 3 నుంచి 4,000 మంది. ఆ 4,000 మంది ఒక్కొక్కరు 2,000 కాంట్రిబ్యూషన్ ఇస్తారు. ఎంత ఇస్తారండి? 2,000 ఇస్తారు గురుజీ. అంటే ఒక్క ఫంక్షన్ కి ఖర్చు 80 లక్షలు ఖర్చు అవుతుంది. 80 లక్షల నుంచి ₹1,00,00,000 దాకా ఖర్చు అవుతుంది.
చూడు గురూజీ, అదంతా సిస్టమ్ కనెక్ట్ అవడం బట్టి అదంతా సాధ్యమైంది గురూజీ. అవును. ఎస్ గురూజీ. మనం పెళ్లి చేసుకుంటే 10 లక్షలతో చేస్తేనే గ్రాండ్ అనుకుంటాం, కానీ అక్కడ వెళ్ళి Yes, 80 గురూజీ. లక్షలు, కోటి రూపాయల దాకా ఖర్చు అవుతుంది అన్నమాట. అంత ఖర్చు పెట్టి భోజనాలు అంతమందికి, అంత పెద్ద ఫంక్షన్ హాలు, కనీ విరిగిన రీతిలో అంత సెలబ్రేషన్ అనమాట. ఓకే, ఎస్ గురూజీ. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ అలీషా గారు, మీకు కూడా జరుగుతుంది. చెప్పండి, మరి మీ డౌన్లైన్ లో మేడం వచ్చారు, ఆమెకు కంగ్రాచులేషన్ చెప్పి మరి సపోర్ట్ పాయింట్ కూడా మాట్లాడండి. ఖచ్చితంగా చేస్తా గురూజీ. రైట్, ప్రమిళ మేడం కంగ్రాట్స్ చెప్పండి. కంగ్రాచులేషన్ ప్రమిళ మేడం గారు. మీరు కూడా మంచి రికగ్నిషన్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం గారు. రైట్. సో ఇలా డీడీ క్లోజ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా జూమ్ లోకి వెంటనే వస్తే ఖచ్చితంగా బిజినెస్ లో కనెక్ట్ అవుతారు వాళ్ళు. సో ఖచ్చితంగా Yes, ఇలానే yes. చేయాలి. నెక్స్ట్ అట్లానే ఫాతిమా మేడం, దుర్గా మేడం, వాళ్ళ అప్లయన్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మాట కంగ్రాట్స్ చెప్పిద్దాం. వెల్కమ్ అమ్మా. దుర్గా మేడం మాట్లాడండి. గుడ్ మార్నింగ్ గురూజీ. థ్యాంక్ యూ గురూజీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. కంగ్రాచులేషన్స్ మహాలక్ష్మి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫస్ట్ డేనే జూమ్ లోకి కనెక్ట్ ఇచ్చారు మేడం ని. మంచిగా సపోర్ట్ చేస్తాం గురూజీ. మేము కూడా మాకు మేడం ని సక్సెస్ అయ్యేంత వరకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం గురూజీ. థ్యాంక్ యూ గురూజీ నాకు. రైట్, గాడ్ బ్లెస్ అమ్మా. నెక్స్ట్ ఫాతిమా మేడం వస్తాం. చూడొచ్చు, ఎక్కడో అన్నోన్ పర్సన్ అండి ఫాతిమా అనేవా, చికెన్ పకోడీ బండి నడుపుతుండేది, రోడ్డు మీద ఆటో కోసం వెయిటింగ్ లో ఉంది. అలాంటి వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చాను నేనే, ఇచ్చి ప్లాన్ చెప్పి వచ్చి దీంట్లో తీసుకొచ్చాము. ఈరోజు ఆమె ద్వారా మహాలక్ష్మి గారు వచ్చారు, మహాలక్ష్మి గారి ద్వారా ఈరోజు ఎంత పెద్ద టీం అయిపోతుంది. ఫాతిమా మేడం వెల్కమ్. ఫాతిమా అడ్మిట్ చేసుకోమ్మా, అడ్మిట్ చేసుకోండి. రోడ్డు మీద పోయే వాళ్ళని కూడా మనం పరిచయం చేసుకుంటే 3 feet అంటే అదేనండి బిజినెస్ లో ఉన్న మ్యాజిక్. అది అడ్మిట్ చేసుకోండి అమ్మా, అడ్మిట్ చేసుకోండి. ఆ రెడ్ కలర్ బ్రష్ చేయండి. రైట్, మాట్లాడండి. చెప్పండి అమ్మా, ఎలా ఫీల్ అవుతున్నారు? మీ టీంలో మహాలక్ష్మి గారు, శ్రీనివాస్ గారు ఇలా డిస్క్లోజ్ చేశారు, ఎలా ఫీల్ అవుతున్నారు? 200 ప్రాబ్లం రేపు సోమవారం నుంచి నేను కొడుకు వర్క్ చేస్తాను సార్. నేను కొడుకు రైట్, గాడ్ బ్లెస్ అమ్మా, గాడ్ బ్లెస్. రైట్, నెక్స్ట్ మహాలక్ష్మి గారు వెల్కమ్. కట్టె వరకు మహాలక్ష్మి గారు వెల్కమ్. డి శ్రీనివాస్ గారు వెల్కమ్. చూడండి, వీళ్ళు థ్యాంక్ యూ గురూజీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను ఇంకా కూడా వాళ్ళకి సపోర్ట్ ఉండి వాళ్ళని చేపించి వాళ్ళు నా మాట మేరకు అయ్యి నమ్మకంతో డీడీ తీశారు. ఏంటంటే ఓన్ లో మేము చాలా కలిసి చాలా బిజినెస్లు చేసాం కాబట్టి తప్పకుండా నా మాట ప్రకారం వచ్చింది. ఇంకా వాళ్ళ మమ్మీ కూడా వచ్చింది. నేను వాళ్ళకి సపోర్ట్ ఉండి వాళ్ళని గెలిపించి చూపిస్తానమ్మా, నీకు 2 ఆడపిల్లలు, నా మీద నమ్మకంతో వస్తున్నావు అని చెప్పాను గురూజీ. తప్పకుండా నేను వాళ్ళకి సపోర్ట్ ఇస్తాను గురూజీ. థ్యాంక్ యూ గురూజీ అవకాశం ఇచ్చిన మహాలక్ష్మి గారికి. అండ్ డి శ్రీనివాస్ సార్. శ్రీనివాస్ సార్ ఉన్నారా మేడం? శ్రీనివాస్ సార్ ఉన్నారా? పరిమి. సో వీళ్ళిద్దరూ బెస్ట్ లీడర్స్ అయిపోయారండి, శ్రీనివాస్ గారు, మహాలక్ష్మి గారు. మొన్న ఫంక్షన్ కి శ్రీనివాస్ గారు 10 మంది తీసుకొచ్చుకున్నాడు. కాంట్రిబ్యూషన్స్ వాళ్ళ అప్లైన్ వాసుమల రాజు కొంతమందికి హెల్ప్ చేశాడు. శ్రీనివాస్ గారు కూడా 5 కాంట్రిబ్యూషన్ డబ్బులు ఇచ్చాడు. మహాలక్ష్మి కూడా కొంతమంది కాంట్రిబ్యూషన్ డబ్బులు ఇచ్చింది. ఆ 10 మందిలో ఫస్ట్ డీడీ క్లోజింగ్ అయింది. ఇంకా కూడా డీడీస్ క్లోజింగ్ అవుతాయి అంటున్నారు. కొత్త వాళ్ళని తెచ్చుకుంటే వాళ్ళు విని అర్థం చేసుకుని బిజినెస్ లోకి వస్తారండి. ఇది బిజినెస్ ప్రాసెస్. ఇది మీరు ఫాలో చేయాలి, అందరూ నేర్చుకోవాలి. మరి ముఖ్యంగా మహాలక్ష్మి గారిని చూసి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆమె వయసు 50 ఏళ్ళు పైన ఉంటాయి. బట్ అయినా కూడా నాకు రాదు, నాకు అవ్వదు, నేను చేయలేను అనుకోకుండా ప్రతిరోజు వర్క్ లో ఉండింది. ఆమె ఫోటో లేకుండా ఏ రోజు లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిజంగా చెప్పండి, మహాలక్ష్మి గారి ఫోటో లేకుండా ఏ రోజన్నా ఉందా?
చెప్పండి సార్. కంపల్సరీగా ఉంది. ప్రతిరోజు వర్క్ లో ఏ అప్లైన్ ఉన్నా లేకపోయినా మొట్టమొదటి అయితే మేమే హెల్ప్ చేద్దాం అనుకున్నాము. బట్ మేము హెల్ప్ చేయడానికి మాకు కంటిన్యూగా మేము పెద్ద డైమండ్ లెవెల్ వెళ్ళినా కూడా అవతల రిజల్ట్ రావాలంటే భరోసా ఇచ్చే వాళ్ళు వాళ్ళే అయితేనే వచ్చింది. ఎస్ అన్నో. నేను ఇప్పుడు అన్ని టీంలకు వెళ్తున్నా కూడా మాకు టైం కుదరలా. ఆమె నువ్వే సొంతంగా చేసుకోవాలమ్మని చెప్తే సొంతంగా చేసుకుంటుంది. అప్లయన్స్ ని రవి సార్ని ఒకరోజు, జ్యోతి మేడం ఒకరోజు, అండ్ వాసుమల రాజు, దుర్గా మేడం వీళ్ళందరూ కూడా తలా ఒక రోజు వెళ్తున్నారు. బట్ రాని రోజుల్లో కూడా రాని రోజులు కూడా ఆమె కూడా సొంతంగా వెళ్ళిపోయి ప్లాన్లు చెప్తూ ఓన్ గా వర్క్ చేసుకుని ఈ రోజు మంచి లీడర్ గా తయారైపోయింది మహాలక్ష్మి గారు. ఇలానే తయారు కావాలి, సొంతంగా తయారు కావాలి. తయారవుతారు రెడీనా? చెప్పండి ఎస్ఆర్ నో. కంగ్రాచులేషన్ అమ్మ మహాలక్ష్మి. మరి 1000 బీవీ అంటే ఇప్పుడు మొన్న 100 బీవీ క్లోజ్ చేసా, ఇప్పుడు 300 బీవీ 200 బీవీ క్లోజ్ చేసా, 300 బీవీ అయిపోయింది ఈ వారంలో. సో నువ్వు ఇప్పుడు ఇంకా 700 బీవీ చేస్తే సూపర్ క్యూఎస్సీ కూడా అవుతావు మహాలక్ష్మి గారు. గురుజీ చేస్తాను గురుజీ, తప్పకుండా చేస్తాను. 700 బీవీ చేయాలని చేస్తున్నాను నేను కూడా, తప్పకుండా చేస్తాను గురుజీ మీ బ్లెస్సింగ్ తోటి. గ్రేట్. గాడ్ బ్లెస్ అమ్మ, గాడ్ బ్లెస్. రైట్. సో నెక్స్ట్ ప్రమీల గారు వెల్కమ్. సో నేను రోజు మీకు కమిట్మెంట్ కూడా తీసుకున్నాము. 100% 4 ఏళ్ళు నిలబడి ఉండాలి. ఈ వస్తువు కోసం బిజినెస్ రాలా, బిజినెస్ కోసం వచ్చాం కానీ వస్తువు అనేది గిఫ్ట్. ఒకసారి అయినాక మళ్ళీ వెనకడికి వేయకూడదు, డబ్బులు వెనక రావడం కూడా, అన్ని విషయాలు కూడా క్లారిటీగా మీకు కమిట్మెంట్ కూడా తీసుకున్నాము. సో చెప్పండి మీ ఫీలింగ్ షేర్ చేయండి. ఈ రోజు జూమ్ లో కూడా నా టెస్ట్ కూడా విన్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రమీల మేడం వెల్కమ్. ఎలా ఫీల్ అయ్యేది సార్, నాది నా గోల్ అనుకున్నాను. నిన్న రవి సార్ వచ్చి చెప్పేదాకా నేను అర్థం చేసుకోలేదు, కానీ మీ వీడియోస్ అన్ని చూపించారు, మీ పక్కన చేసే వాళ్ళని కూడా చూపించారు. ఇది నిజమా కాదని నేనే నమ్మలేదు సార్, కానీ సార్ అవన్నీ చూపించాక రాజు సార్ వచ్చాడు, వాసుమల్ల రాజు వచ్చాడు. అవును సార్. రవి సార్ వస్తాడు, రేపు సోమవారం వస్తాడు. చెప్పండి ఎలా ఫీల్ అయ్యారు? మరి నిన్న కూడా ట్రైనింగ్ వచ్చారు. నేను గోల్ సాధించాలని వచ్చాను సార్, కానీ నేను ఏమీ లేని దాన్ని ఈ ఆడపిల్లను పెట్టుకొని నేను గోల్ సాధించాలను. అంతే సార్. ఖచ్చితంగా నువ్వు గోల్ సాధిస్తావమ్మా. 100% మీకు ఒక అన్నలాగా మేము సపోర్ట్గా ఉంటాము. ఒక 4 ఏళ్ళు మేము చెప్పినట్టు చెప్పింది ఫాలో అవ్వండి. 100% మిమ్మల్ని డైమండ్ చేసే ఖచ్చితంగా మేము తీసుకుంటాం. ఇంతమంది అప్లయన్స్ మీకు తోడుకుంటాం. ప్రతి ఒక్క అప్లైన్ మీకు ఒక బ్రదర్ లెక్క మీకు సపోర్ట్ చేస్తారు. సరేనా? సో ఆల్ ది బెస్ట్ అమ్మా. మరి మీ మదర్ని కూడా చేర్పించుకోండి. అలానే నిన్న మీ సిస్టర్ కూడా ఏమన్నా తీసుకొచ్చారు, ఆమె కూడా జాయిన్ చేయించుకోండి. సో ఖచ్చితంగా వాళ్ళిద్దరు కూడా మీరు అప్డేట్ ఇచ్చారంటే ఈ వారం మీకు 2000 చెక్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. సరేనా? 1000 బీవీ క్లోజ్ చేస్తే మీకు సూపర్ కేఎస్సీ అనే ఒక అవార్డు కూడా వచ్చిందమ్మా. సో అది కూడా మీరు కంప్లీట్ చేయాలని కోరుకుంటారు. జరిగిన ప్రతి ఫస్ట్ వారంలోనే మీరు సూపర్ కేఎస్సీ కూడా కంప్లీట్ చేయాలని కోరుకుంటాను. ఆల్ ది బెస్ట్ అమ్మా ప్రమీల గారు. కంగ్రాచులేషన్. రైట్. సో రైట్ ఐ గెస్. సో